హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. బంగ్లాదేశ్ ఎంత పనికిమాలిన దేశమో మరొకసారి స్పష్టంగా నిరూపించుకుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే బంగ్లాదేశ్ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి ఇంకొక కుటిల పన్నాగం పన్నింది. ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని అయిన మహ్మద్ షహాబుద్దీన్ మరియు అతని సలహాదారు ద్వారా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టబడింది. అందులో బంగ్లాదేశ్ భారతదేశం సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవాలి అని భావిస్తున్నట్టుగా అర్థం వచ్చేలా ఉంది. ఆ పోస్టులో భాగంగా భారత సరిహద్దులోని కొన్ని ప్రాంతాలను బంగ్లాదేశ్లో కలుపుతూ గ్రేటర్ బంగ్లాదేశ్ అని మెన్షన్ చేస్తూ ఒక మ్యాప్ రూపొందించారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మ్యాప్ను పరిశీలిస్తే ఇది బంగ్లాదేశ్ అసలైన మ్యాప్ కంటే కూడా భిన్నంగా పెద్దగా కనిపిస్తూ ఉంది. వాస్తవికంగా వారు ఆ మ్యాప్లో భారత సరిహద్దులలోనే కొన్ని ప్రాంతాలను వారి మ్యాప్లో చూపించరు, కానీ ఇప్పుడు వారు అదే పని చేశారు. అయితే కొన్ని గంటల తర్వాత భారత్ ఎలాంటి యాక్షన్ తీసుకుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మన దేశం నుండి ఇలాంటి రియాక్షన్ వారు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. వెంటనే బంగ్లాదేశ్ భయంతో వారు పెట్టిన పోస్ట్ కొన్ని గంటల్లోనే డిలీట్ చేశారు. వారు సోషల్ మీడియాలో పెట్టిన ఆ మ్యాప్ను కనీసం 24 గంటలైనా ఉంచలేకపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ భారత పాదాల వద్ద ఉంది అంటే అతిశయోక్తి కాదు. అసలు ఏం జరిగిందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి తాను తీసుకున్న గోతిలో తానే పడినట్టు అయింది. ఇతరులను ఆక్రమించుకోవాలని ట్రై చేస్తే దాని పర్యావసనాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయని బంగ్లాదేశ్కు మరొకసారి అర్థమైంది. గత 2 నెలలలో బంగ్లాదేశ్ వేస్తున్న పిచ్చివేషాలు ఏంటో మీ అందరికీ తెలుసు. భారత్ను ఆక్రమించడానికి బంగ్లాదేశ్ చేస్తున్న ప్రయత్నాలు పెరగకముందే కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అని భారత్ గుర్తించాలి. బంగ్లాదేశ్ను విచ్ఛిన్నం చేసి భారత్లో కలిపివేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒకవేళ అది జరగకపోతే బంగ్లాదేశ్తో మనకు ఉన్న 2 రాష్ట్రాల సరిహద్దుల గొడవలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్లో ఉన్న 3 ప్రాంతాలైన బంగ్లాదేశ్లోని రంగపూర్, కుల్నా మరియు సిల్హెట్ ప్రావిన్స్లను మనం తీసుకోవాలి. వారు వాటిని వెనక్కి ఇచ్చేయాలి. ఈ 3 ప్రాంతాలను భారత హిందువులకు అప్పగించాలి. ఎందుకంటే అక్కడి ప్రాంతాలలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారు బంగ్లాదేశ్లో కొనసాగాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం మహ్మద్ షహాబుద్దీన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లోని హిందువులు మరియు ఇతర మైనారిటీల మీద ఉద్దేశపూర్వకంగా దాడులు జరగటం మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ హిందూ దేవాలయాలను, ఇతర మైనారిటీ మతాలకు చెందిన పవిత్ర ప్రాంతాలను ఉద్దేశపూర్వకంగా అక్కడి ముస్లిం ప్రజలు ధ్వంసం చేస్తున్నారు. ఇది మత కల్లోలాలను రెచ్చగొట్టడమే కాకుండా అక్కడ హిందువులకు అభద్రత భావాన్ని కలిగిస్తుంది. ఈ కారణంగా ఆ 3 ప్రాంతాలను మన దేశంలో కలపాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆ 3 ప్రాంతాల మీద ఆధిపత్యం బంగ్లాదేశ్కు కాకుండా భారత్కు ఉండాలని అక్కడ ప్రజలే కోరుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఈ 3 ప్రాంతాలను మన దేశంలో కలపడం ద్వారా మనకి ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని చికెన్ నెక్ ప్రాంతం ఎన్నో రెట్లు విస్తరించబడమే కాకుండా భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలపై మనకు మరింత పట్టు పెరుగుతుంది. ఆ 3 ప్రాంతాలను మన దేశంలో కలపడం చాలా అవసరం. ఎందుకంటే బంగ్లాదేశ్లో 20వ శతాబ్దంలో 33% ప్రజలు హిందువులే అని మీకు తెలుసా? అవును, అది నిజమే. బంగ్లాదేశ్కు స్వాతంత్రం రాకముందు బంగ్లాదేశ్లో 33% ప్రజలు హిందువులుగా ఉన్నారు. బంగ్లాదేశ్ విభజన సమయంలో అది 22% పడిపోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో 8% మాత్రమే హిందువులు ఉన్నారు. దీన్ని బట్టి ఆ దేశంలో హిందువులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో మనం ఊహించవచ్చు. ఒక ముస్లిం దేశంలో 33% హిందువులు ఉన్నప్పటికీ వారు ప్రస్తుతం 8% పడిపోయారంటే వారు మతపరంగా ఎన్నో వివక్షతలను ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకోవాలి. అయితే మహ్మద్ షాబుద్దీన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువుల పర్సంటేజ్ 8% కన్నా తగ్గడం మనం గమనించవచ్చు. ఇది బంగ్లాదేశ్లోని హిందువులను మరింత సమస్యల్లోకి నెట్టివేసింది అని అర్థమవుతుంది. ఉద్దేశపూర్వకంగా వారి మీద దాడులు జరుగుతున్నాయని, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారని, కూల్చివేస్తున్నారని వార్తలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయంపై బంగ్లాదేశ్తో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని భారతదేశం అధికారులు చెప్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి భారతదేశం 2 జాతీయ విధానాలను అవలంబించడానికి ప్రయత్నిస్తుంది. ఆ 3 ప్రాంతాలను బంగ్లాదేశ్ నుండి విభజించి వాటిని భారత్లో కలిపి ఆ ప్రాంతంలోని హిందువులకు, మైనారిటీలకు అప్పజెప్పాలనేది భారత్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ 3 ప్రాంతాలు భారతదేశంలో భాగంగా ఉంటే
అక్కడి మైనారిటీ ప్రజలకు రక్షణ కల్పించడం సులభం అవుతుందని భారత్ భావిస్తుంది. ఆ 3 ప్రాంతాలను బంగ్లాదేశ్ భారత్కు అప్పజెప్పడానికి అంగీకరించకపోయినా వాటిని ఆ దేశంలోని హిందువులకు, మైనారిటీలకు అప్పజెప్పి వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పిన ఈ 3 ప్రాంతాలలో హిందువులు, ఇతర మైనారిటీ ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. బంగ్లాదేశ్లో వారిపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడుల వల్ల వారు బంగ్లాదేశ్లో భాగంగా ఉండడానికి ఇష్టపడడం లేదు. వారు ఆ ప్రాంతాలను భారత్లో కలపాలని, వారు భారతదేశంలో భాగంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఇదే సందర్భంలో బంగ్లాదేశ్ మన దేశంలోని అస్సాం, త్రిపుర ఇంకా పశ్చిమ బెంగాల్పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తుంది. భారత్ కూడా తనని తాను రక్షించుకోవడానికి అవసరమైన చర్యలు చేపడుతుంది. బంగ్లాదేశ్ ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రయత్నం భారతదేశంలో చేస్తూనే ఉంది. మహ్మద్ షహాబుద్దీన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రయత్నాలు మరింత పెరిగాయి. భారత సరిహద్దుల్లోని ఈ 3 రాష్ట్రాల నుండి కొన్ని ప్రాంతాలను బంగ్లాదేశ్ మ్యాప్లో భాగంగా కలిపి గ్రేటర్ బంగ్లాదేశ్ అని మెన్షన్ చేస్తూ ఒక మ్యాప్ను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిలో భాగంగా అక్కడే చికెన్ నెక్ ప్రాంతాన్ని పూర్తిగా సన్నగా చేశారు. ఆల్మోస్ట్ చికెన్ నెక్ ప్రాంతం మాయమైపోయినట్లుగా అందులో కనిపిస్తుంది. ఈ చర్య తర్వాత భారత్ రియాక్షన్ను వారు ఊహించలేకపోయారు. భారతదేశంలో వారి అవసరాన్ని వారు గుర్తించలేకపోయారు. వారి పరిస్థితి ఏంటో వారికి అర్థమైన తర్వాత వారిలో భయం మొదలైంది. దీనితో వెంటనే వారు ఆ పోస్ట్ని కొన్ని గంటల్లోనే డిలీట్ చేయవలసి వచ్చింది. అదేవిధంగా వారు భారత్ కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఏర్పడింది. బంగ్లాదేశ్లో ఆహార కొరత ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో వారికి భారత్ అవసరం ఎంతో ఉంది. వారు భారత్ను 50,000 టన్నుల బియ్యం సరఫరా చేయమని అడుగుతున్నారు. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. 1 కాదు, 2 కాదు, 50,000 టన్నులు. 1 టన్ను అంటే సుమారుగా 1000 కేజీలు. అలాంటిది 50,000 టన్నుల బియ్యం అంటే ఎన్ని కేజీలో మీరే ఊహించుకోండి. మన దేశం నుండి ఆ బియ్యాన్ని కొనుగోలు చేసి వాటితో బంగ్లాదేశ్లోని ప్రజల కడుపు నింపాలని ఆ దేశం భావిస్తుంది. ఇప్పుడు మనం ఆ బియ్యం సప్లై చెయ్యము అని అంటే బంగ్లాదేశ్లో ఆహార కొరత ఏర్పడుతుంది. ఇదే ప్రస్తుతం వారిని భయపెడుతుంది. ఎంతో బలవంతుల ముందు చిన్నపిల్లలు పిల్లి మొగ్గలు వేస్తే వారి పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. వీలైనంత త్వరగా బంగ్లాదేశ్ మన దేశంతో ఆ బియ్యానికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. 50,000 టన్నుల బియ్యం తక్కువ ధరకే మాకు సప్లై చేయండి అని భారత్ను అభ్యర్థిస్తుంది. తద్వారా వాటితో బంగ్లాదేశ్లోని ఆకలి చావులను తగ్గించవచ్చు అని మహ్మద్ షాబుద్దీన్ ప్రభుత్వం భావిస్తుంది. లేకపోతే బంగ్లాదేశ్ ప్రజల్లో మహ్మద్ షాబుద్దీన్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగి వారిపై వ్యతిరేకత వస్తుంది. వారి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందంటే ప్రజలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూలదోస్తారని, తద్వారా వారు అధికారాన్ని కోల్పోవలసి వస్తుందని మహ్మద్ షాబుద్దీన్ భయపడుతున్నారు. కాబట్టి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వారికి ఎంతో అవసరం. గతంలో ఒక సందర్భాన్ని పరిశీలించినట్లయితే మన దేశంలో దుర్గా పూజ సమయంలో పశ్చిమ బెంగాల్లో హిల్సా చేపకు అధిక డిమాండ్ ఉంటుంది. ఈ చేపను దుర్గామాతకు నైవేద్యంగా సమర్పించడం పశ్చిమ బెంగాల్లో ఒక ఆచారం. నైవేద్యంగా సమర్పించిన ఆ చేపను వండుకుని ప్రసాదంగా తినడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు ఇష్టపడతారు. ఈ చేపలు బంగ్లాదేశ్లో ఎక్కువగా లభిస్తాయి. వీటిని మనం బంగ్లాదేశ్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే రీసెంట్గా గత దుర్గా పూజ సమయంలో బంగ్లాదేశ్ ఈ చేపల సప్లైను నిలిపివేసింది. ఈ కారణంగా మన దేశంలో హిల్సా చేపల కొరత ఏర్పడింది. ఇప్పుడు చెప్పండి, వారు అడిగినట్లుగా 50,000 టన్నుల బియ్యం వారికి సప్లై చేయడం సరైన ఆలోచనగా మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్. మరొక వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.